హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది ట్రిప్ సెకండ్ డేలో ఈవినింగ్ అనమాట. సో, మధ్యాహ్నం అంతా కాణిపాకంలో దర్శనం చేసుకొని నెక్స్ట్ తిరువన్నమలై వచ్చామండి. అదే అరుణాచలం అంటారు కదా! సో, గుడి పేరు అరుణాచలం కానీ ఊరి పేరేమో తిరువన్నమలై. దగ్గరే ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి. దగ్గరంటే మహా అంటే 100 కిలోమీటర్సో అంతకు మించి ఎక్కువ ఉంటుందేమో. మేమైతే గూగుల్ పెట్టుకొనే వచ్చాము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా! లాస్ట్ ఇయర్ కూడా సేమ్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని అక్కడి నుంచి మేము ముందే ఎక్కడికెళ్ళాలో అన్నీ చూసుకుంటూ, తిరుక్కుంటూ వచ్చామనమాట. లాస్ట్ ఇయరే చూసేవాళ్ళం కానీ ఎండలకి భయపడి రాలేకపోయాము. ఈసారి మాత్రం ఎంత ఎండున్నా వచ్చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాము. కానీ గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు అసలు ఎండ లేదు. మేము వచ్చిన రోజే ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడ్డాయి. మేము గుడికి ఎంటర్ అయిన ఒక్క నిమిషం లోపే అనమాట. ఇంత అద్భుతమైన గుడిని నా జన్మలో అయితే నేను చూడలేదండి. ఫస్ట్ టైం అది కూడా అరుణాచలంలో. రాజగోపురం చూసారా? మన తల ఎత్తి కూడా చూడలేము. మెడ నొప్పులేస్తుంది అంత పెద్దగా ఉంటుంది. సో, గుడి కూడా అంతే. మనం ఎక్కడ చూడనటువంటి శిల్పాలు అలాగే గోపురాలు గుడి అద్భుతంగా ఉంటాయి. ఇదేమో 1000 కాళ్ళ మండపము. సో, నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది. ఫస్ట్ వినాయకుడి గుడిని దర్శించుకున్న తర్వాత ముందుకెళ్ళాలి మనం. ముందుకెళ్తే లోపలికి వచ్చేస్తుంటుంది గుడి. ఎంత నడిచినా సరే ఇంకా ఉందా ఇంకా ఉందా అనిపిస్తుంది అనమాట. అంత లోపలికి ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. వర్ణనాతీతం మనం చెప్పలేము. అంత బాగుంటుంది. 1000 స్తంభాలు ఉంటాయంట ఇటుపక్క. అదే 1000 కళ్ళ మండపం అంటారు కదా! సో, అదే అనమాట. మొత్తం ప్లేస్ అయితే ఎంత చూసినా తరగదు. అలాగే వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. సో, దీన్ని చూడాలంటే మాత్రం కన్ఫామ్గా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ చూడలేరని నా అభిప్రాయం. సో, అది నాకు లాస్ట్ ఇయర్లోనే తెలిసిపోయిందనమాట. ఈ ఇయర్ మాత్రం రమ్మన్నాడు. వచ్చేసాం, చూసాము. దేవుని దయ వల్ల అసలు ఎలాంటి వాన లేకుండా అలాగే ఎండ లేకుండా దర్శనం అయింది. చల్లగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఇక్కడ ముందు భాగంలో పెద్ద కనిపిస్తుంది కదా! ఇక్కడంతా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అదే వినాయకుడిదని, కుమారస్వామి అని. కానీ మనకు పేర్లు అస్సలు అర్థం కావు. మనకు తమిళ్ రాదు కదండి. ఒక్క చోట కూడా ఇంగ్లీష్ కానీ కనీసం తెలుగు కానీ ఉండదు. బోర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ ప్రసాదాల దగ్గర ఒక్కటే తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అవన్నీ పెట్టారనమాట. మిగతా దేవుని గుళ్ళ దగ్గర మాత్రం అన్నీ తమిళ్లోనే ఉంటాయి. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అండి ఈ వీడియో. సో, మొత్తం అదంతా తిప్పి చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మాత్రం మన తెలుగు వాళ్ళే కాకుండా చుట్టుముట్టు అదే కర్ణాటక ఇంకొంచెం అటుపక్క వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కదా! నాకు మాత్రం ఎక్కువగా తెలుగు వాళ్ళే కనిపించారు. ఎందుకంటే ఇది ఏపీకి దగ్గరగా ఉంటుంది. ఈ గుడిని మాత్రం లైఫ్లో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అండి. అంత బాగుంటుంది. సో, చూడకపోతే తప్పకుండా మనం ఏదో కోల్పోయిన ఫీలింగ్ మాత్రం వస్తుంది. మాకు దాదాపు 2 రోజుల ప్రయాణం తర్వాత ఇక్కడికి చేరుకోగలిగాము. అది కూడా నీట్‌గా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోయింది. ఇదంతా చూడండి. అసలు మనం వెళ్ళే కొద్దీ ఇంకా ఉన్నాయి గుళ్ళు, ఇంకా ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకొంచెం ఇటుపక్క లోపలికెళ్తే అక్కడ తులసి చెట్టు అలాగే ఒక మారేడు చెట్టు ఉంటుంది. మారేడు చెట్టు పైన అది రావి చెట్టు మొలుసుంటుందనమాట. మీకు మారేడు చెట్టు అంటే అర్థం కాకపోవచ్చు. సో, బిల్వదళమను 3 ఆకులు ఉంటాయి చూడండి. సో, మా ఇంటి దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడు చూపిస్తుంటాను వెనకాల వైపు. అదే శివుడికి పెడతారు కదా! సో, అది. సో, ఆ చెట్టు పైన ఇంకొక చెట్టు మొలిసింది. నేనేమనుకున్నా అంటే ఆ 2 కింది నుండి మొలిసినాయి అనుకున్నా. కానీ కాదు. అందరూ విచిత్రంగా చూస్తుంటే ఏంటబ్బా అని చాలాసేపటికి అర్థమైంది నాకు. వేర్లు మాత్రమే చెట్టు పైన ఉంటాయి. కానీ ఆ చెట్టు మాత్రం చాలా బలంగా పైకి పెరిగిపోయి ఉంటుందన్నమాట. అదే విచిత్రం ఇక్కడ. సో, బాగుంటుంది. సో, ఇక్కడేమో అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడి ముందు త్రిశూలాన్ని చెక్కి పెట్టింటారు. అది కూడా చాలా బాగుంది. బాగా అనిపించింది అనమాట. ఎక్కడ చూడను ఇక్కడ విచిత్రాలు చాలా ఉన్నాయి. అలాగే విగ్రహాలు కూడా అదే ఉంటాయి కదా శిల్పాలు, అవి కూడా బాగున్నాయి అన్నమాట. మన దగ్గర కవర్స్లో ఇస్తారు కదా పులిహోర.
ఇక్కడ మాత్రం ఆకుల కప్పుల్లో పెట్టిస్తారు పులిహోర. సో ఇక్కడే తినేయచ్చు. ఆ కప్పులు తీసుకెళ్ళి అక్కడ డస్ట్‌బిన్‌లో పడేయచ్చు అనమాట. యూజ్ అండ్ త్రో. అది కూడా బాగా నచ్చింది నాకు. మన దగ్గర ఎక్కడో ఒక చోట చూశాను. మళ్ళీ ఇక్కడ చూశాను. స్టార్టింగ్ ఇక్కడ అనమాట. బాగుంది. ఈ ప్రసాదం కౌంటర్ దగ్గర ఒకటే తెలుగు, ఇంగ్లీష్ అలాగే కన్నడ రాశారని చెప్పాను కదా. సో అదొక్కటే అర్థమవుతుంది. మిగతా మనకు గుళ్ళలో ఎక్కడ అర్థం కావండి. తమిళనాడు మొత్తం అంతే. ఇక్కడే నాకు తెలుగు కనిపించింది. ఇంకొక గుడిలో కూడా కనిపించింది అనమాట. ఆ గుడి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఆ గుడిలో మాత్రం ఏకంగా పైన పెయింటింగ్స్ కూడా తెలుగులోనే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారంటే అంటే ఇంతకుముందు ఇదంతా ఒకటే కదా. సో ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. నేను చూసినటువంటి వండర్‌లో అదొక గుడి అనమాట. నైట్ టైం చూడాలి. అస్సలు లైట్లు వేసే ముందు చీకటి ఉండదు, అలాగే వెలుతురు ఉండదు. సాయంకాలం 6-6:30 ఆ లోపు అనమాట. అప్పుడు చూడాలి గుడిని. అస్సలు మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అక్కడక్కడ లైటింగ్స్ పడుతూ అదేదో మనం ఏదో స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అసలు మనం భూమి మీద ఉన్నామా లేదా ఎక్కడైనా దేవుడు నా దగ్గర ఉన్నామా అన్నంత ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి చూడండి. అంత నేను చెప్పిన దానికంటే మీకు రెట్టింపు సంతోషం, అలాగే రెట్టింపు ఆనందం కలుగుతుంది అనమాట. రెండు ఒకటే కదా. ఇక్కడ శిల్పాలు కూడా అంతే. ఒక్కటి చూస్తే ఇంకొకటి చూడలేమన్నమాట. అంత బాగుంటుంది. దేనికి దానికి పోలిక కూడా ఉండదు. ఇక్కడికి మనం రావాలంటే ట్రైన్స్‌లో రావచ్చంట. ఇంకా బస్సెస్ కూడా ఉంటాయి. నాకు తెలిసి బస్సులు చెన్నై నుంచి ఉండొచ్చు, లేదంటే వేలూరు నుండి కూడా ఉండొచ్చు. తిరుపతి నుంచి వేలూరుకి బస్సులు కూడా ఉన్నాయి. వేలూరు నుంచి ఇటుపక్క కూడా రావచ్చు అనుకుంటాను. సో తమిళనాడే కదా. సో నాకు తెలిసి మాత్రం నాకు ఇవన్నీ ఏం తెలీదండి. మేము వెహికల్, మా సొంత వెహికల్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మేము లాంగ్ ట్రిప్‌లో ఇలా తిరుగుతూ ఒక్కొక్క గుడి చూద్దామని వచ్చాము. అస్సలు తమిళనాడులో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే ఆ గుళ్ళు అసలు ఎంతెంత పెద్దగా ఉంటాయో అసలు చెప్పడానికి మాటలు సరిపోవు. అంత బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ అవన్నీ మీకు చూపిస్తాను. కంటిన్యూగా చూసేసాను. నేను విన్న దాని ప్రకారం అయితే మన హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు ట్రైన్స్ ఉంటాయంట. సో బుక్ చేసుకోవచ్చు. వీటన్ని ఇన్ఫర్మేషన్కు ఎవరినో అడిగే బదులు మనం గూగుల్లో టైప్ చేస్తే చాలండి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది గూగుల్లో. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని. మేము కూడా అంతే, గూగుల్లో సెర్చ్ చేసుకొని ప్రతి ఒక్క గుడికి మ్యాప్ గీసుకొని అన్నీ రాసుకొని వచ్చాము. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రిప్పు ముగిసిపోయిందనమాట. అంటే చాలా చాలా బాగా అయ్యింది. అలాగే మన బడ్జెట్లో ఎలా వెళ్ళాలో కూడా మాకు అర్థమైపోయిందనమాట. మనం తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఊర్లు ఎలా తిరగాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఇది 1000 కాళ్ళ మండపం. ఇక్కడైతే ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే దాదాపు 1000 స్తంభాలు ఉన్నాయంట. ఆ 1000 స్తంభాల పైన కూడా ఒక శిల్పం, ఇంకొక స్తంభం పైన ఇంకొక శిల్పం ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ పిక్చర్స్ అన్నీ స్తంభాల పైన ఉంటాయి. సో ఇది అప్పట్లో అంటే వినోదం కోసం ఉండేటువంటి, దేవుడి కోసం భజనలు, కీర్తనలు, అలాగే భరతనాట్యాలు చేస్తారు కదా దేవుడిని కీర్తిస్తూ. సో వాటి కోసం ఉండేది అని నా అభిప్రాయము. సో అది కరెక్టా కాదా ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ దేవుడిని కూర్చోబెట్టి కూడా ఆరాధనలు చేస్తారు కదా. సో నేను అదే అనుకుంటున్నాను. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో అదే కరెక్ట్ అని అనుకుంటున్నాను అనమాట. సో అది కరెక్టా కాదా, సో నిజం ఏంటి ఎవరికన్నా బాగా తెలిస్తే కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇంకొకటి చూసే అదృష్టం కలిగింది. అది కూడా వినాయకుడికి అభిషేకం చేస్తున్నారనమాట. ఈవినింగ్ అలా చేస్తారేమో. సో ఆ అదృష్టం కూడా కలిగింది. సో అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. అది కూడా ఈవినింగ్ టైంలో. మామూలు మేము వెళ్ళినప్పుడు కంటే వచ్చేటప్పుడు మాత్రం చాలా అందంగా కనిపించింది కూడా. మేము నెక్స్ట్ మరి తిరుకోవలూరు వెళ్తున్నామండి. సో మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే ఈ ట్రిప్ మాత్రం నేను మర్చిపోను, అలాగే మీరు కూడా ఇక్కడ నుండి జస్ట్ ఒక 100 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. నమస్తే, బాయ్, థ్యాంక్ యూ.